హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మీకు పప్పుచారు ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పెసరపప్పుని మెత్తగా ఉడికించుకొని మెదుపుకొని పెట్టుకోవాలి. తర్వాత పక్కన వాటర్లో కొత్తిమీర, కరివేపాకు వేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత వాటర్ని పప్పులో కలుపుకోవాలి. ఆ వాటర్లోకి ముందుగా కట్ చేసుకున్న సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా, ములక్కాడ వేసుకొని ఉడికించుకోవాలి. దీంట్లో ఉప్పు, పసుపు, కారం కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే సరిపడినంత చింతపండును కూడా వేసుకోవాలి. అన్నీ వేసుకుని బాగా కలుపుకొని కొంచెంసేపు ఉడకనివ్వాలి. ఇలా బాగా మరిగించుకున్న తర్వాత 4-5 వెల్లుల్లిపాయలు దంచి పెట్టుకోవాలి. అలాగే తాలింపు కావాల్సిన జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పప్పుచారులోకి కలుపుకోవాలి. తర్వాత స్టవ్ మీద పెట్టి కొంచెంసేపు మరగనిస్తే ఎంతో టేస్టీగా ఉండే పప్పుచారు అయితే రెడీ అయిపోతుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.